ఈ సముద్రంలో వేటకు వెళ్ళేటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు కొన్ని సార్లు వాళ్ళకి తెలియకుండానే వాతావరణ పరిస్థితులు అనుకూలించక, లేదా దిశానిర్దేశం తెలియక కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే, మన దేశీయ వాటర్స్ ఏవైతే ఉన్నాయో, మన దేశీయ వాటర్స్ నుంచి అంతర్జాతీయ వాటర్స్ ఏవైతే ఉంటో వాళ్ళ బోర్డర్స్‌లో కూడా వెళ్ళిపోయే పరిస్థితులొస్తాయి. అంటే మన బోర్డర్‌లో ఏరియాలోంచి పక్కన ఉన్నటువంటి దేశం ఏదైతే ఉందో, ఆ దేశం బోర్డర్స్‌లో కూడా కొన్ని సార్లు వెళ్ళిపోవాల్సిన పరిస్థితొస్తుంది. నవంబర్ 2025న 9 మంది ఎవరైతే ఉన్నారో ఈ జాలర్లు, మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు అనుకోకుండా బంగ్లాదేశ్ బోర్డర్స్‌లోకి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితొచ్చింది. అక్కడ వాళ్ళని కోస్ట్ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి బంగ్లాదేశ్ జైల్లో పెట్టి 3 నెలలవుతుంది. 3 నెలల తర్వాత ఈ 3 నెలలు నిరంతరాయంగా మన కేంద్ర ప్రభుత్వం నుంచి విదేశాంగ శాఖ, మన రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దౌత్యపరమైనటువంటి చర్చలు బంగ్లాదేశ్ ప్రభుత్వంతో చేసిన తర్వాత వీళ్ళని ఈరోజు వదిలిపెట్టడం జరిగింది. ఈ 9 మంది మత్స్యకారులు క్షేమంగా ఈరోజు ఇంటికి చేరుకున్నారు. కానీ ఈ 3 నెలలు వాళ్ళ కుటుంబాలు ఎంత రోదన అనుభవించుంటాయి, ఎంత నరకం అనుభవించుంటాయి. ఆర్థికంగా గానీ, మానసికంగా గానీ ఎంతో నరకాన్ని అనుభవించాయి. మరి ఈళ్ళకి నష్టపరిహారం మరి ప్రభుత్వం అందజేస్తుందో లేదో అనేది చూడాలి. అంతేకాకుండా ఇక్కడ బంగ్లాదేశ్ ఏదైతే కోస్ట్ గార్డ్స్ వీళ్ళని పట్టుకున్నారో, అప్పుడు వీళ్ళ బోట్స్‌ని అక్కడ ఉన్నటువంటి ఆయుధాలు, వాళ్ళ పరికరాలన్నిటిని బంగ్లాదేశ్ ప్రభుత్వం సీజ్ చేసేసింది. ఇప్పుడు వాళ్ళు తిరిగి మళ్ళీ సముద్రంలో వేటకు వెళ్ళాలంటే వాళ్ళ దగ్గర ఎటువంటి పరికరాలు గానీ, బోట్స్ గానీ లేవు. సో, దీనికి మరి ప్రభుత్వం స్పందించి వీళ్ళకేమైనా ఆర్థికంగా మరి సహాయం చేస్తుందో లేదో అనేది చూడాలి. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. వచ్చే వీడియోలో కలుద్దాం. థాంక్ యూ.